ఈరోజు మనం లలితా సహస్రనామంలోని భండాసురుని వధకు సంబంధించిన తరువాత నామం గురించి తెలుసుకుందాం. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భండాసురుని సోదరుడైన విశుక్రుడు ఒక శిలను తయారు చేశాడు. ఆ శిల ఏంటి? జయ విఘ్న శిల. అది విఘ్నయంత్రం. జయ విఘ్న అంటే జయములకు విఘ్నాలు కలిగించేది అని అర్థం. దాన్ని తీసుకువచ్చి భండాసురుడు అమ్మవారి శక్తి సైన్యాలు ఉన్న చోట పెట్టాడు. అది పెట్టగానే ఈ 64 కోట్ల శక్తి సైన్యాలు నిరుత్సాహపడ్డాయట. కామేశ్వర ముఖాలోక, కామేశ్వరుని యొక్క ముఖాన్ని ఆలోక చూడడం వల్ల కల్పించబడిన గణేశ్వర, గణేశ్వరుడు కలది. అమ్మవారు కామేశ్వరుని యొక్క ముఖాన్ని చూశారట. ఆ చూడటం వల్ల, ఆ దర్శన సంయోగం వల్ల ఆవిర్భవించాడు గణపతి. ఇప్పుడు శ్యామల, వారాహి మాతలు వెళ్ళి అమ్మవారికి విన్నవించుకోవడం వల్ల గణేశుని యొక్క ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు ఆ గణపతినే శ్రీ విద్యా గణపతి అని, వల్లభ గణపతి అని అంటారు. ఈ గణపతికి 10 చేతులు ఉంటాయి. అది కాకుండా తొండం 11వ చేయిగా ఉంటుంది. వాటిలోని ఆయుధాలు ఏంటంటే చక్రం, శంఖం, శూలం, పాశం, చెరకు, నల్లకలువ, గద, వరికంకులు, బీజాపురం, ఏకదంతం. 11వ చేయి అయిన తొండంలో రత్న కలశం ఉంది. ఇప్పుడు గణపతి తన నుండి మరిన్ని శక్తుల్ని సృష్టించాడు. అవి 6: ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, అవిఘ్న, విఘ్నకర్త. వీటన్నిటితో గణపతి యుద్ధానికి బయలుదేరాడు. శ్రీమాత్రే నమః.